స్తోత్రమెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? 2 దినాల నుంచి మరి దేవుడు చక్కటి వర్షాలు రాత్రి నుంచి మరి మొన్నటి రాత్రి కూర్చొని ఈ రాత్రి కూడా ఈ ఉదయం కూడా వర్షం పడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మంచి వాతావరణాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు, వేడిమిని తగ్గిస్తున్నాడు కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అన్నటి దినము విశ్రాంతి దినము కనుక ప్రతి ఒక్కరూను మరి దేవుని సన్నిధికి వేగిరి మేము ఈ పనులు ముగించుకొని మీరు ఎక్కడికి వెళ్ళేవారు అక్కడికి దేవుని సన్నిధికి వెళ్ళాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. తద్వారా దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 18వ. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు నీ కుమారుడును నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదవు. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని బలపరచడానికి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ కలిగిన సమస్తము దేవుని సన్నిధిలో ఉండాలన్నదే మరి దేవుని కోరిక కనుక తద్వారా ప్రతి ఒక్కరూ మరి దీవించబడతారు. అలాగే మనం చేసే ప్రయత్నాలు పనులు అన్నిటి విషయంలో నాకు ప్రభువు నేను ఆశీర్వదిస్తానని. అయితే నీవు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడని యెహోవా సన్నిధిలో సంతోషిస్తావు. ఎందుకంటే నీ దేవుడని యెహోవా సన్నిధిలో యేసయ్య సన్నిధిలో నువ్వేం చేస్తావంటే ప్రతి దానికోసం నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయగలిగినప్పుడు, నీ ప్రయత్నాల కోసం, నీ ఆలోచనల కోసం, అలాగే నీ తలంపుల కోసం, నీ ఉద్దేశాల కొరకు, మరి నీ ఆరోగ్యం కొరకు, నీ ఆత్మీయ జీవితం కోసం, నీ కుటుంబ అభివృద్ధి కోసం, ప్రతి విషయం కోసం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రయత్నించినప్పుడు నీవు సంతోషిస్తావు. నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసులు దాసిలు నీవు సమస్త విషయంలో నీవు మరి సంతోషించదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మరి సమయాన్ని పోనివద్దు, వ్యర్థం కానివద్దు. ప్రతి విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధికి మీరు రండి. తద్వారా మీకు మేలు క్షేమం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తెలుస్తున్న వాగ్దానం తండ్రి, నీ దేవుడని యెహోవా సన్నిధిలో సంతోషించదవు, నీ ప్రయత్నాలన్నింటిలో బట్టి నువ్వు సంతోషిస్తాను వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి ప్రార్థనలు చూపిస్తున్నారు, యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. నా ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు ఎవరన్నా రోగులు ఉంటే స్వస్థపరచమని నాయన, ముఖ్యంగా దినం విశ్రాంతి దినం కనుక ఎక్కడెక్కడైతే ప్రభు ఆరాధనలు జరుగుతున్నాయో క్రమంగా మర్యాదగా జరిగించమని ప్రభు. వర్షము నాయన ఆరాధనలతో ఆటం కాకుండా నాయన ఈ వాతావరణ స్వాధీనంలో ఉంచమని నాయన నీచత్వం జరిగించమని ప్రతి ఒక్కరిని బలపరచమని సేవకులను బలంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడెక్కడైతే చర్చలు కూల్చివేయబడ్డే కట్టుటకు సహాయం చేయమని, అలాగే ప్రభా ప్రతి చోట నీ క్షేమాన్ని సమాధానాన్ని దయచేయమని, అలాగే ప్రభా ఈ దినం పెళ్లి రోజు కానీ పుట్టిన రోజు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి క్షేమము సమాధానము సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే ప్రభా ఈ దినం బిడ్డలు చేయి ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను. 3 మంది బిడ్డ ప్రభువు మీతో మాట్లాడారు కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.